దేవి ఉపాసకుడు ఆయన శివశక్తి ప్రశాంత్ గారు మనతో ఉన్నారు. ఈ ప్రత్యేకత ఏంటిది టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ప్రతి గుడిలో అమ్మవారు ఏ గుడిలో ఏ టెంపుల్ అయినా సరే అమ్మవారి యంత్ర రూపిణిగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారి మట్టు ఈ టెంపుల్ కి మన మతస్థులే కాకుండా ఇక్కడ అమ్మవారు నైట్ పూట తిరుగుతారా అండి ఏమన్నా ఈ సైడ్లలో? అప్పట్లో అమ్మవారు ఎప్పుడైనా మీ కళలో కనిపించడం జరిగింది? అందరు అమ్మవారిలాగా ఇట్లా నగలి ఇట్లా పెట్టుకొని కాదండి. 3 o'clock ఆ టైంలో నల్లని ఉగ్ర స్వరూపం వచ్చేది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్ లో ఉన్నాండి. ఎక్కడ అనుకుంటున్నారా? ఈ రోజు నేను ఒక 7 గుళ్ళ టెంపుల్ జగదాంబ టెంపుల్ లో ఉన్నాను. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? దబీర్పురలో ఉన్నాను. నాతో ఇవాళ ఈ టెంపుల్ ని తరతరాలుగా వాళ్ళే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన దేవి ఉపాసకుడు ఆయన శివశక్తి ప్రశాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన టెంపుల్ ప్రత్యేకతలు తెలుసుకుందాం. ఆయన ఇక్కడ సర్పం కూడా రావడం జరుగుతుంది, నాగదేవత కూడా రావడం జరుగుతుంది అంటే చాలా మంది భక్తులు కూడా చూడడం జరిగింది. అండ్ చాలా పవర్ఫుల్ అమ్మవారట ఇక్కడ. ఆయన ఇక్కడ చూస్తే కనుక ఒకటే గుడిలో మనకు ఒక టెంపులే ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం 7 గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళ ఏంటిది, చరిత్ర ఏంటిది, ఇప్పుడు ప్రశాంత్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే ప్రశాంత్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఓకే, శనార్థి అంటే ఏంటిది? నమస్తేనా? శనార్థి అంటే నమస్తే అండి. ఓకే, చాలా వరకు శివశక్తులు ఇవే మాట్లాడుతుంటారు జానపదుల లాంగ్వేజ్ లో అంటే. అచ్చా, ఓకే. చాలా వరకు చూస్తే టెంపుల్స్ లో చూస్తే కనుక ఒక టెంపుల్ ఉండడమే చూశాను. రావడం నేను 7 గుళ్ళు అని చూడడం జరిగింది అండ్ చాలా విషయాలు కనుక్కోవడం జరిగింది. కానీ ప్రశాంత్ గారు మీరు చెప్తే బాగుంటుంది. అన్ని ప్రతి దగ్గర విగ్రహాలు ఉంటాయి, బట్ నేను ఇక్కడ గమనించింది అంటే పెయింటింగ్ చేశారు. లేదండి, విగ్రహమే అండి. అది పురాతనమైన రాతి విగ్రహాలు అన్నమాట అవి. ఓకే, ఆ విగ్రహాల మీద అమ్మవారు చెక్కి ఉంటుంది. ఓకే. ప్రతి గుడిలో అమ్మవారు ఏ గుడిలో ఏ టెంపుల్ అయినా సరే అమ్మవారి యంత్ర రూపిణిగా ఉంటది. ఇక్కడ అమ్మవారి మటుకు మనకి మంత్ర రూపిణిగా ఉందన్నమాట అమ్మవారు. ఈ టెంపుల్ వచ్చేసి ఎవరు కూర్చున్నా కూడా మనం యాక్చువల్ గా మెడిటేషన్ చేయడం కష్టం అనమాట. ఇక్కడ వచ్చి మనం న్యాచురల్ గా కూర్చుంటే ఇమీడియట్ గా మనకి మెడిటేషన్ లోకి వెళ్ళిపోతాం అనమాట. ఓకే, ఈ ప్రత్యేకత ఏంటిది టెంపుల్? టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆషాఢ మాసంలో మనం బోనాలు చేస్తాం కదండి. 7 అక్క చెల్లెళ్ళకే చేస్తాం అనమాట, గ్రామ దేవతలు. ఇక్కడ 7 అమ్మవారు ఇక్కడ లైన్ గా ఉన్నారన్నమాట. ఒకే చోటు ఉన్నారు 7 అమ్మవారు. ముత్యాలమ్మ, రేణుకెళ్ళమ్మ, మాంకాళ్ళమ్మ, పోషమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, మారెమ్మ, 7 అమ్మవార్లు అనమాట. యాక్చువల్ గా మనకి ఇప్పుడు మూసీ నది, ఒకప్పటి ముచ్చుకుందా నది, ఆ నది తీరాన్ని ఉందన్నమాట ఈ టెంపుల్. నది తీరంలో ఏ టెంపుల్ ఉన్నా కూడా అది పుణ్యక్షేత్రంతో సమానం అనమాట. అంటే ఇప్పుడు మనకి టెంపుల్ నార్మల్ గా కాకుండా పుణ్యక్షేత్రంతో సమానం, ఎందుకంటే మనకి నది తీరాన ఉంది కాబట్టి, నది ఒడ్డున ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు అంటే బోనాల పండుగ మొత్తం ఇక్కడ కూడా జరుగుతాయండి? ఇక్కడ కూడా జరుగుతాయండి బోనాల పండుగ. ఎట్లయితే సిటీలో దాదాపుగా ఈ టెంపుల్ చరిత్ర మనం చూసుకుంటే 600 years ఓల్డ్ అండి. ఇది కొత్తగా మనం రీకన్స్ట్రక్షన్ చేసారు ఈ టెంపుల్, కానీ లోపల అమ్మవారు మాత్రం 600 years ఓల్డ్ టెంపుల్ అనమాట. అంటే బోనాలు ఇక్కడ ఎప్పుడు చేస్తారు? ఇది ఆషాఢంలోనే చేస్తారు ఇక్కడ కూడా? అవునండి, ఆషాఢ మాసం ఉజ్జయిని మహంకాళి టెంపుల్ అయిన తర్వాత నెక్స్ట్ సండే ఇక్కడ స్టార్ట్ అవుతుంది అండి. ఎప్పుడైతే లాల్ దర్వాజా మహంకాళమ్మ బోనాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఇక్కడ మనకి అదే వారం జరుగుతుంది అనమాట. ఓకే, మళ్ళీ 7 అక్క చెల్లెలు ఇక్కడనే ఉన్నారు కదా, ఇక్కడ ఏంటి ప్రత్యేకత? అంటే ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఒక దుర్గమ్మ ఉంటారు, పోచమ్మ ఉంటుంది, ఎల్లమ్మ ఉంటుంది. ఇక్కడ 7 అమ్మవార్లు ఉన్నారు. మన పోతలింగంతో సహా 7 అమ్మవార్లు ఇక్కడే ఉన్నారు. ఓకే, హైదరాబాద్ ఎక్కడ లేదు కదా? ఇలా హైదరాబాద్ లో ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు. ఆ టెంపుల్స్ కన్నా కూడా చాలా ప్రాచీనమైన టెంపుల్ అన్నమాట, చాలా పాత టెంపుల్. ఓకే, చాలా పవర్ఫుల్ గానే కూడా విన్నాను. అవునండి, చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట.
ఈ టెంపుల్ కి మన మతస్థులే కాకుండా ఇతర మతస్థులు కూడా వచ్చి మొక్కుకోవడం జరుగుతుంది. ఓహో. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బోనాల పండుగ రోజు మొక్కులు చెల్లించడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది అన్నారు ఇక్కడ ముస్లిమ్స్ కూడా వచ్చి ఉంటారు అండ్ కాశీకి కూడా వెళ్ళడం జరుగుతుంది అవునండి. అంటుంటారు. అవునండి. ఇది ఎంతవరకు నిజమేనా? నిజమే అండి. ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ ఉంటారు కదా, ఇక్కడ చుట్టుపక్కల పెద్దవాళ్ళు, ఓకే. ఆ ముస్లిమ్స్ కాశీకి వెళ్లే ముందు ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని కాశీకి వెళ్తారండి. అచ్చా. ఓకే. ఇక్కడ అమ్మవారు నైట్ పూట తిరుగుతారా అండి ఏమన్నా ఈ సైడ్లలో అప్పట్లో చెప్పే మా చిన్నప్పుడు చెప్పినారు కానీ మళ్ళీ అలాంటి టాక్ అయితే ఏం లేదు. సర్పం కూడా వచ్చి వెళ్తుందని విన్నాను, అది అక్కడ ఉంది కదా. అవునండి, సర్పం కూడా వస్తూ ఉంటుంది అనమాట. చాలా పెద్ద సర్పం. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అందరికి అమ్మవారి దర్శనం ఇచ్చి మళ్ళీ యథావిధిగా తన స్థానానికి తను వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. మీరు ఎప్పుడైనా చూడడం జరిగిందా? నేను చూడలేదు, మా నాన్న మా పెద్ద వాళ్ళందరూ చూస్తారు. ఓకే. టైమింగ్స్ ఏమైనా తెలుసా? ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుంది? నైట్ అవర్స్ అండి. మామూలుగా పౌర్ణమి ఉంటుంది కదా, పౌర్ణమి నైట్ అవర్స్ వచ్చి ఉంటుంది. ఓకే. ఆ టైమింగ్ లో. ఓకే. మీ పూర్వీకులు, మీ తాత గాని మీ డాడీ గాని ఏదైనా దీని గురించి స్టోరీ ఏమైనా చెప్పడం జరిగిందా? అమ్మవారు ఎప్పుడైనా కళ్ళలో కనిపించడం కానీ, అమ్మవారికి తప్పు చేస్తే ఇలా మనము చెప్పేసారండి. ఇమీడియట్ గా ఇక్కడ ఏదైనా పూజలు లోపం అనేది జరిగితే ఎవరైతే పూజారి పూజ చేస్తున్నారో తనకి ఎంబటే ఎఫెక్ట్ అనేది చూపించేస్తుంది అనమాట. సురుకులు దాకనివ్వండి, దెబ్బలు దాకనివ్వండి, అట్లా ఎంబటే ఇక్కడ లోపల ఉన్నప్పుడు మాకు ఏదైనా చిన్న దెబ్బ దాకినా కూడా మేము చెక్ చేసుకుంటాం అనమాట. పూజ ఏమనేది లోపం జరిగిందా అని చెప్పేసి అప్పుడు చెక్ చేసుకున్నప్పుడు తెలిసిపోతుంది అమ్మవారికి ఏం తక్కువ అయింది అని చెప్పేసి. తనకేదైనా పూజ నచ్చకపోతే ఇమీడియట్ గా జ్యోతి కొండెక్కడం కానివ్వండి, గాలి రావడం, పూలు పడిపోవడం, అట్లాంటివి జరుగుతుంటది. అట్లాంటివి జరిగినప్పుడు మేము చూసుకుంటాం ఎక్కడ తప్పు జరిగింది అని చెప్పేసి. దాని తర్వాత అమ్మవారికి నచ్చినట్టు మళ్ళీ మేము పూజ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. అమ్మవారు ఎప్పుడైనా మీకు కళలో కనిపించడం జరిగింది? అంటే మీరు శివశక్తి కదా. అవునండి. అందరు అమ్మవారిలాగా ఇట్లా నగలు ఇట్లా పెట్టుకొని కాదండి, చాలా ఉగ్రదేవత. ఉగ్రదేవత నల్లటి, చాలా నల్లగా కనబడింది అనమాట. కనబడిందంటే నేను ఒక రోజు ఆమె పూజ చేయడం మానేసిన అనమాట. ఒక రోజు పూజ చేయకుండా ఫ్రెండ్స్ ఎంబడి బయటికి వెళ్ళి ఆ రోజు మా ఫ్రెండ్ వారి ఇంట్లో నేను పండుకోవడం జరిగింది అనమాట. నైట్ నేను లేచినాక టైం చూసుకున్నాను అనమాట. 3 o'clock ఆ టైంలో నల్లని ఉగ్ర స్వరూపం వచ్చి రా నన్ను పూజ చేయని చెప్పేసి పిలవడం అనేది జరిగింది. నేను చాలా భయంతో లేచిన, నా ఫ్రెండ్స్ కూడా భయపడక ఏం కాలేదు, కలనే పడింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అట్లా రావడం జరుగుతుంది అమ్మవారు. ఇక పంచాలి మీరు మిస్ చేయలేదు? లేదండి, మిస్ చేయాలండి. ఓకే. మీరు కూడా శివశక్తి అంటే అమ్మవారు వస్తుందా మీకు? అవునండి, మల్లికార్జున స్వామి, మాంకాలమ్మ. అవును. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాలు చల్లి ఉంటున్నారు శివశక్తి? మా పరంపర అండి. మా మమ్మీ వాళ్ళ అత్త, వాళ్ళ మీనత్త, ఇప్పుడు నేను, మా 4వ తరం శివశక్తి. నా చిన్నప్పటి నుంచి అండి ఇప్పుడు దాదాపుగా 30 సంవత్సరాల నుండి నేను ఈ అమ్మవారి సేవలోనే ఉండడం జరిగింది. మీరు ఏం చేస్తుంటారు? జాబ్ ఏమైనా చేస్తుంటారు? అవునండి, నేను ఆస్ట్రాలజర్ అండి. దేవి ప్రత్యంగిరాదేవి ఉపాసకుడు అనమాట. సో అమ్మవారి హోమాలు, జపాలు, దేవాలయ ప్రతిష్టాలు అవన్నీ జరగడం జరుగుతుంది. భవిష్యవాణి కూడా చెప్తారా మీరు? జాతకాలు చెప్తారండి, భవిష్యవాణి కూడా చెప్పడం జరుగుతుంది. అవునా? ఓకే. వస్తారా భక్తులు మీ దగ్గరికి? వస్తారండి. ఓకే. మీకు కొంతమంది కంటే శివశక్తి వచ్చిన వాళ్ళకి, కొంచెం దైవం గురించి తెలిసిన వాళ్ళకి ఆత్మలు కానివ్వండి ఏదైనా ఉంటే చెడు కనిపిస్తుంది అంటే మీకు కనిపిస్తాయండి? కనిపిస్తుంది. ఉన్న వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, లేని వాళ్ళకి లేదని చెప్పడం జరుగుతుంది. ఓకే. మీ దగ్గర వచ్చే క్రిటికల్ కండిషన్స్ ఎలాంటి వాళ్ళు వస్తుంటారు? పేషెంట్స్ వస్తుంటారు, పిల్లలు కాని వాళ్ళు వస్తుంటారు, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు వస్తుంటారు, అట్లా రావడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ బోనంలో నైవేద్యం, అమ్మకు నైవేద్యంగా ఏమేమి పెడతారు? బోనంలో అమ్మకు నైవేద్యంగా ఏమేమి పెడతాము అని చెప్పేసి అంటే వాళ్ళ వంశాచారం ఉంటదండి. వాళ్ళ పెద్దలు ఎట్లయితే బోనం చేయడం నేర్పిస్తారో తర్వాత తరాలు కూడా అట్లనే నేర్పిస్తారు. పరమన్నం కానివ్వండి, తెల్లన్నం కానివ్వండి, పిండి వంటలు కానివ్వండి, పెరుగు, బెల్లం, శాఖ, ఎవరికి తోచింది వాళ్ళ పెద్దలు ఎట్లయితే చేస్తారో దాన్ని నెక్స్ట్ టైం వాళ్ళ తరం కూడా అట్లనే చేసుకుంటూ వస్తారు. మేము మాత్రం ఇందులో తెల్లన్నం పెడతామండి. తెల్లన్నం, పచ్చగూర, పైబిందులో పెరుగు, బెల్లం. తెల్లన్నం మేము ఎందుకు పెడతాము అని చెప్పేసి అంటే జమదగ్ని మునిరాజు శివస్వరూపం అనమాట. ఎల్లమ్మ తల్లి వారి భర్త జమదగ్ని మహాముని ఎవరైతే ఉన్నారో ఆయన శివస్వరూపం. శివుడికి తెల్లన్నం పెడతారనమాట. ఆయన శివస్వరూపంగా అమ్మవారికి స్వామివారంటే ప్రీతి కనుక తనకు నచ్చిన తెల్లన్నం ఇందులో పెడతాం బోనంలో. తెల్లన్నం, పచ్చగూర, బెల్లం శాఖ, పెరుగు వ్యాపారులతో అలంకరించుకొని వెళ్ళి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఓకే. ఈ బోనాల పండుగ చూస్తే కనుక జోగినీలు, శివశక్తులు ముందు ఉంటారు. బోనాల పండుగ వీళ్ళే గుర్తొస్తారు, పోతురాజులు. ముగ్గురుతోనే చాలా పండుగ హైలైట్ అనిపిస్తుంది, బాగుంటుంది. ఇది ఎందుకు అసలు వీళ్ళకు రావాల్సింది ఏంటిది? అసలు మీకు తెలిసిన స్టోరీ దీని ప్రకారం ఏంటిది బోనాల పండుగ? మనం బోనాల పండుగ ఎందుకు మనం చేసుకుంటామంటే గతంలో ఒక 200 years బ్యాక్ మన హైదరాబాద్ లో కానివ్వండి, సికింద్రాబాద్ జంట నగరాలలో సీజనల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదండి. మసూచి కానివ్వండి, కలరా కానివ్వండి, అటువంటి వ్యాధులు ప్రబలకుండా సీజన్ చేంజ్ అవుతుంటది కదా. ఆషాఢం ఎండాకాలం అయిపోయి
మనకి వానాకాలం వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా దేశం మీద ఊరి మీద ఏ గత్తర్లు అవన్నీ రాకుండా అమ్మవారికి శాంతి చేయడమే బోనాల పండుగ అనమాట. మనం ఏ దేవాలయాలైనా సరే జాతరలు కానివ్వండి, బ్రహ్మోత్సవాలు కానివ్వండి, బోనాల పండుగ కానివ్వండి, ఆ దేవత ప్రీతి కొరకు చేస్తాం. దేవత ప్రీతి కొరకు మనం ఎందుకు చేస్తామండి? దేవత సంతోషిస్తే ఆ ఊడు పాడి పంట అవన్నీ మంచిగా ఉంటాయి. మన పిల్ల పాప అందరం సంతోషంగా ఉంటాం కాబట్టి అమ్మవారికి ఉత్సవం అనేది జరుపుతాం మనం. అంటే అమ్మవారు ఆషాఢంలో అమ్మవారు గర్భగుడిలోనే ఉంటదని నమ్ముతారు, అది నిజమేనా? చెప్తుంటారు భోనాల పండుగన భక్తులు వస్తారని అమ్మవారు గర్భగుడిలోనే ఉంటుంది ఎక్కడికి అది అని అంటుంటారు. నిజమే అండి. అమ్మవారు గర్భగుడిలో ఉండి భక్తులు అప్పని చెప్పి మొక్కులను స్వీకరించి ఊరు మీద తిరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, నైవేద్యం పెడతారు కదా, ఇక్కడ ఏమైనా మార్పులు ఏమైనా చూసారా గుడిలో? అంటే భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత అందరూ నైవేద్యం పెడతారు కదా, బోనాలు పోతారు కదా, ఎలాంటి ఏదైనా మార్పులు ఏమైనా చూసారా? అవునండి, ప్రతి టెంపుల్ లో మనం బోనం ఎక్కిస్తాం. ప్రతి టెంపుల్ లో ఎక్కించిన నైవేద్యం అనేది తీసేస్తూ ఉంటారు అప్పటికప్పుడు. ఈ టెంపుల్ లో అట్లా తీయడం జరగదండి. ఇక్కడ ఇంత పెద్ద కుప్ప రద్దీ అవుతుంది కదా, మేమంతా టెంపుల్ మూసే టైంకి అమ్మవారి ఎదుట మొత్తం ఉన్న రద్దీ మీద దీపాలు అనేది పెట్టడం జరుగుతూ ఉంటది అనమాట. రద్దీ ఇంత ఎత్తు కుప్ప అవుతుంది మనకంతా. మేము తెల్లారి వచ్చేసరికి ఆ రద్దీ అనేది కిందకి జారిపోవడం అనేది జరిగిపోతుంది. జారిపోవడం అంటే అటు పక్క ఇటు పక్క అంత చిన్న చెదురు అయిపోవడం జరుగుతుంది. అంటే అమ్మవారి ఆ రద్దీ మీద అడిగేసి ఊరి బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఏం జరుగుతుంది ప్రపంచం మీద చూడడానికి. అడుగు మచ్చలు ఏమైనా కనిపిస్తాయండి. ఇక్కడ ఉన్న బండారులో మనకి పసుపులో పులి పంజా ఏదైతే ఉంటదో ఆ పంజా అనేది రావడం జరుగుతుంది. అప్పుడప్పుడు మనకి తెలుస్తుంటది, ఇక్కడ కనిపిస్తూ ఉంటది. ఓకే, చాలా మహిమగల టెంపుల్ కదా. అవునండి, ముత్యాలమ్మ. అవునండి, ఏడుగుల జగదాంబిక. ఓకే, అండ్ ఒకసారి విన్నాను నేను ఈ స్టోరీ ఏంటంటే కొంతమంది అప్పట్లో గుడిని కూడా కూల్చివేయడానికి ట్రై చేశారని విన్నాను. అవునండి, అప్పట్లో ఏం జరిగింది అప్పుడు? గతంలో అప్పుడు కొంచెం మనకి ఇంత టెక్నాలజీ లేదు కానీ అప్పుడు ఓల్డ్ సిటీలో గొడవలు చాలా ఎక్కువ. ఇక్కడ ఉన్న అమ్మవారిని ఆలయాన్ని డ్యామేజ్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత మా డాడీ మా అన్నయ్య వాళ్ళ ఆధ్వర్యంలో మళ్ళీ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ మంచి చేయడం జరిగింది. ఎవరైతే డ్యామేజ్ చేయాలని అనుకున్నారో వాళ్ళకి ఏం కాలేదా? చనిపోయిన పర్సన్ అని చెప్పేసి అన్నారు. నేనైతే చూడలే, నేను చిన్నోడు అనమాట. మీరు చిన్న ఉన్నప్పుడు జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఏడుగుళ్ళ దాంట్లో ఎల్లమ్మ తల్లి ఇక్కడ సర్పరూపంలో ప్రతిరోజు రావడం జరుగుతుంది సాయంత్రం పూట. అండ్ రాత్రి పూట వచ్చేసి సర్పం ఇక్కడనే ఉంటుంది. అండ్ భక్తులకు కూడా ఒక్కొక్కసారి పౌర్ణమి రోజు అండ్ ఎప్పుడైతే పౌర్ణమి రోజు అండ్ ఎప్పుడైతే ఇంకొకటి భక్తుల రద్దీ ఇక్కడ పెరుగుతుందో అప్పుడు అమ్మవారు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అండ్ ఈ పుట్టలోనే ఇక్కడనే రావడం జరుగుతుంది అమ్మవారు. అండ్ ఉదయం పూట వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చాలా మంది భక్తులు కూడా కల్లారా చూడడం జరిగింది. అండ్ అమ్మవారు కొంతమందికి మాత్రం ఇక్కడ దర్శనం ఇస్తుంది, అందరికి కనిపించదు ఇది. కొంతమందికి ఎవరైతే శివశక్తులు కానివ్వండి, ఎవరైతే భక్తులతో ఉంటారో అమ్మవారు వస్తారో వాళ్ళ పేరు మీద వాళ్ళకి మాత్రం అమ్మ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి రోజు రాత్రి మాత్రం అమ్మవారు ఇక్కడనే ఉండడం జరుగుతుంది. అమ్మవారు ఇక్కడ ఉండేసి తర్వాత ఉదయం తెల్లవారుజామున అమ్మవారు తన దారి మళ్ళీ వేరే ఇక్కడ చూస్తే కనుక ఒక దారి నుంచి వస్తుంది అండ్ ఇంకో దారి నుంచి వెళ్ళడం జరుగుతుంది అమ్మవారు. అండ్ ఇక్కడ చాలా మంది ఏదైతే కోరికలు కోరుకుంటారో ఇక్కడికి వచ్చేసి భక్తులు, పిల్లలు కాని వాళ్ళు కానీ, పెళ్లిళ్ళు కాని వాళ్ళు కానివ్వండి, అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కానివ్వండి, ఏ కోరికలైనా కూడా ఇక్కడ చిట్కలో తీరుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. అండ్ వచ్చి కూడా వాళ్ళు చాలా ఆనందంగా కూడా ఉంటారని చెప్పడం జరుగుతుంది. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? జయశ్రీ అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సైదాబాద్ నుంచి వచ్చాను. సైదాబాద్ నుంచి వచ్చారు. ఓకే, ఇక్కడ చాలా రోజులు వస్తున్నారు, చాలా మంది భక్తులు వస్తున్నారట. అసలు ఇక్కడ మీరు ఎందుకు రావడం జరుగుతుంది? ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటిది? అంటే ఇది చాలా పాత గుడి అన్నమాట. ఇక్కడ ఉన్నట్టు కూడా ఎవరికి కొంచెం తెలీదు, కానీ పవర్ఫుల్ గుడి అన్నమాట. నేను పెళ్లి కాక ముందు నుంచి వస్తాను. దీనికి నిదర్శనం పవర్ఫుల్ అంటే ఇంకా నా మ్యారేజ్, మా పాప, సో వీళ్ళ అనుగ్రహంతో జరిగిందనమాట. సో దీనికి ఉన్న పవర్ఫుల్ ఏంటి కథ అంటే, ఇంతకు ముందు వీళ్ళ మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా నేను వచ్చాను బోనాలు తీసినప్పుడు. ఇట్లా వడబియ్యం పోసినప్పుడు మేము ప్రత్యేకంగా పవర్ఫుల్ చూసింది ఏంటి సాక్ష్యం అని అంటే ఇంటి వాళ్ళు చూసేది వేరు, మేము చూసేది వేరు కదా. సో మేము చూసింది ఏంటంటే వడబియ్యం పోసి పక్కకి రాగానే ఇట్లా అమ్మవారి అడుగులు పడడము, 7 వడబియ్యాలు పోస్తే 7గురికి ఇట్లా అచ్చులు బయటికి పడ్డాయి అనమాట. సో అలాంటివి చూసిన వింతలు, సో ఇక్కడ పాము రావడం గాని, సో అలాంటివి చాలా ప్రత్యేకత ఉందన్నమాట. సో ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా చాలా తొందరగా నెరవేరుతాయి. అండ్ మొక్కులు చెల్లించుకోవడానికి కూడా చాలా మంది వస్తారు, కానీ ఇక్కడ ఉంది అనేది ఎవరికి ఎక్కువ అవగాహన లేదన్నమాట. ఉన్న వాళ్ళు మాత్రమే తెలుసు అన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.